బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. శ్రీనివాస్, లెజెండరీ నటుడు, బాలీవుడ్ లో లెజెండరీ నటులుగా పేరు పొందినటువంటి ధర్మేంద్ర ఈ రోజు ఉదయం ఆయన నివాసంలో కన్నుమూయటం జరిగింది. గత కొంతకాలంగా కూడా ఆయన వయసు సంబంధిత అనారోగ్య సమస్యలు, అలాగే గుండె, అలాగే శ్వాసకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మరణించినట్టుగా కూడా ప్రచారం జరిగితే కుటుంబ సభ్యులు ఖండించడం జరిగింది. ఆయన కోలుకుంటారు అని చెప్పేసి కూడా ఒక ఆశాభావాన్ని ఆయన అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, టోటల్ బాలీవుడ్ కమ్యూనిటీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థ గురై కన్నుమూయటం జరిగింది. ఈ కొద్దిసేపటి క్రితమే ఆయన పార్థివ దేహాన్ని ఆ శ్మశాన వాటికి కూడా తీసుకువెళ్లి అక్కడ అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఆ శ్మశాన వాటికకు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ నటులు ఎవరైతే ఉన్నారో, అలాగే ధర్మేంద్ర కుటుంబంతో ఎవరైతే అనుబంధం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. అంటే ఒక యాక్షన్ హీరోగా, హీమ్యాన్ గా ఆయనకి ఒక మంచి యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి అన్ని తరహా పాత్రలను పోషించాలి అని చెప్పి ఆయన ఎక్కువగా ధర్మేంద్ర వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. ఆయన వయసు రీత్యా కొన్ని సినిమాలు తగ్గినప్పటికీ కూడా ఏడాదికి ఒక సినిమాను సెలెక్టివ్ గా ఒప్పుకుని చివరి వరకు కూడా నటుడుగా ఆయన కొనసాగుతూనే వచ్చారు. ఆయన చివరి సినిమా కీస్ డిసెంబర్ 25వ తారీఖు రాబోతున్న ఆ డేట్ లో ఈ రోజు ఆయన నటించిన చివరి సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ఆయన మరణించడానికి కొద్దిసేపటి ముందే ఈ సినిమాకు సంబంధించిన ఆయన లుక్ ను కూడా చిత్ర సమర్పకులు విడుదల చేయడం జరిగింది. సో అలాగే ఆయన సినిమాల్లోనే కాకుండా రాజకీయ నాయకుడుగాను కూడా రాణించడం జరిగింది. అలాగే ఎక్కువగా ఫిట్నెస్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ వయసులో కూడా చివరి వరకు కూడా చాలా ఫిట్ గా ఉండాలి అని చెప్పేసి చాలా మంది నేటి యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తూ వచ్చారు. నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక మంచి అజాత శత్రులాగా కూడా బాలీవుడ్ లో అందరి హీరోలతో, అన్ని కుటుంబాలతో కూడా ఆయన మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన వారసులు కూడా నటులుగా ఒక సక్సెస్ఫుల్ కెరీర్ ని కొనసాగిస్తూ వస్తున్నారు. కొద్ది రోజులుగా, కొన్ని సంవత్సరాల పాటు సన్నీ డియోల్, బాబీ డియోల్ హీరోలుగా వెనకబడిన తరుణంలో 2 ఏళ్ల క్రితం వాళ్ళందరూ ఒక కంబ్యాక్ ఇవ్వటం, దాని పట్ల ధర్మేంద్ర చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తనకు పరిపూర్ణంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళిద్దరూ జీవితం సంబంధించి వాళ్ళ మనవలు కూడా త్వరలో హీరోగా రాబోతున్నారు. సో కంప్లీట్ గా సినిమా కెరీర్ కి సంబంధించి, వ్యక్తిగతానికి సంబంధించి చాలా సంతృప్తిగా ఉన్నాను అని చెప్పేసి కూడా ధర్మేంద్ర పలు సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. చివరి వరకు కూడా ఆయన నటుడుగానే కొనసాగడం జరిగింది. ధర్మేంద్ర మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఇప్పుడు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నాయి. శ్రీనివాస్. రైట్ సుజన్, థ్యాంక్ యూ.